హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో నూనె పీల్చకుండా రౌండ్గా పూసలుగా చక్కెర బూందీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ఈ పర్ఫెక్ట్ బూందీ రెసిపీని స్టార్ట్ చేద్దాం. బూందీ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలండి. మనకు ఈ శనగపిండి ఎక్కువగా ఉండలు కట్టేస్తుంది, సో జల్లించి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే మనకు బూందీ ఆయిల్ పట్టేస్తుంది, సో చిటికెడు సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలండి. మనం బూందీ తయారైన తర్వాత కూడా సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, ఈ పసుపు జస్ట్ కలర్ కోసం అండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. దీన్ని మరీ పల్చగా కలుపుకోవద్దు, మరీ చిక్కగా కలుపుకోవద్దండి. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకుంటున్నప్పుడే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, అచ్చం శనగపిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకున్నా మనం చేసుకునే బూందీ బాగుంటుంది. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు దీన్ని బూందీ వేసుకోవాలి. చూడండి, బూందీ వేసుకోవడానికి మనం ఆయిల్ని హై ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా పొగలు వస్తున్నాయి కదా, ఇలా హీట్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ఇలా బూందీ గరిటెలోకి ఒక గరిటెడు పిండిని వేసుకోవాలి. ఇలా ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, లైట్గా ప్రెస్ చేయాలి. ఎక్కువగా ప్రెస్ చేస్తే మనకి బూందీ అనేది పూసలుగా పడదు. చూడండి, మనకు బూందీ ఎంత చక్కగా పడుతుందో పూసలుగా. మనం ఈ బూందీని కంటిన్యూగా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బూందీ చక్కగా వేగుతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్లో మనకి ఎంత బూందీ పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువగా వేసుకుంటే బూందీ పైన బూందీ పడిపోతుంది. ఇలా మంచి కలర్లోకి వచ్చినాక పక్కకి తీసేసుకోవాలి. వెంటనే ఫ్రై అయిపోతుందండి, మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకుంటాం కదా. చూడండి, ఈ విధంగా బూందీని పక్కకు తీసేసుకోవాలి. బూందీని ఇలా టిష్యూస్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం టిష్యూస్ పీల్ చేసుకుంటాయి. చూడండి, ఒకసారి బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకునే ముందు ఇలా మనకు బూందీ గరిటె అడుగు భాగాన్ని ఇలా తుడిచి క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బూందీ అనేది పూసలుగా చక్కగా పడుతుంది. ఒకసారి బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు ఆయిల్ని ఒక 1/2 మినిట్ వేడి చేసుకున్న తర్వాత బూందీ వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసిన బూందీ అనేది ఆయిల్ హీట్ని లాగేస్తుంది. సో ఒక 1/2 మినిట్ వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం బూందీని వేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని బూందీ వేసేసుకోవాలి. చివరగా కొద్దిగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పును కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు బూందీ పర్ఫెక్ట్గా పూసలుగా ఎంత రౌండ్గా వచ్చిందో. మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకొని ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకొని బూందీ వేసుకుంటే ఇంత చక్కగా వస్తుంది. మనం మిగతావి యాడ్ చేసే ముందు ఈ టిష్యూస్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న కాజు వేస్తున్నానండి. ఈ కాజు ఆప్షనల్. ఇదే విధంగా వెల్లుల్లిని కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు. వీటన్నింటినీ బూందీలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు చక్కగా క్రిస్పీగా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో బూందీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో బూందీని ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి పర్ఫెక్ట్ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.